హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి కరెంట్ అఫైర్స్లో భాగంగా తొలి ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది, అలాగే మరి 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్న ప్రభోవో సుబియాంతో ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు. ఇలాంటి లేటెస్ట్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయడం మర్చిపోవద్దు. వార్తల్లోని ముఖ్యమైన అంశం, మొదటి అంశం తొలి ఖోఖో ప్రపంచ కప్ మరి ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ వేదికగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది. మరి ఖోఖోకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఖోఖోను క్రమబద్ధీకరించేందుకు నియమాలు తయారు చేశారు. 1914లో పూనాలో జింకానాలో ఖోఖో నియమాలు తయారు చేయబడ్డాయి. ఒక కమిటీ ఏర్పడింది. మొట్టమొదటిసారిగా ఖోఖోకు సంబంధించిన నియమావళిని 1924 బరోడాలో జింకానాలో కొన్ని నియమాలు వర్తింపజేశారు. మరి మొట్టమొదటి జాతీయ స్థాయి ఖోఖో పోటీలు విజయవాడలో నిర్వహించారు. భారతదేశంలో భారతీయ ఖోఖో సమైక్య 37 రాష్ట్రాలు మరి ప్రాంతాలతో సభ్యులతో చేర్చుకొని జాతీయ స్థాయిలో ఆసియా ఖండపు స్థాయిలో ఖోఖో క్రీడలు నిర్వహించడం జరిగింది. నేటి నుంచి ఖోఖో హలాం అని తొలి ప్రపంచ కప్కు భారత ఆతిథ్యం. ఆరంభ పోటీల్లో మరి నేపాల్తో భారత్ డి అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఖోఖో ప్రపంచ కప్ జరగబోతుంది. అది కూడా మన ఢిల్లీ వేదికగా జరగబోతుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో ఈ వేదిక ప్రారంభం కానుంది. మరి స్థానిక ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ కప్లో తొలి మ్యాచ్లో నేపాల్ భారత్ తలబడబోతుంది. మరోవైపు మహిళా జట్టు మంగళవారం తన పోరులో కొరియాతో తొలి పోటీ పడనుంది. మరి పురుషుల జట్టుకు ప్రతీక్, మహిళా జట్టుకు ప్రియాంక్ ఇంగ్లే సారథులుగా వ్యవహరించున్నారు. మరి పురుషుల విభాగంలో 20 మరియు మహిళా కేటగిరీలో 19 జట్లు ఈ కప్పులో ఆడుతున్నాయి. పురుషుల్లో నేపాల్, బ్రెజిల్, పెరు, భూటాన్ కలిసి భారత్ ఏ గ్రూప్లో, మరి బి గ్రూప్లో దక్షిణాఫ్రికా, ఘానా, అర్జెంటీనా, నెదర్లాండ్, సి గ్రూప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణ కొరియా, అమెరికా, పోలాండ్, డి గ్రూప్లో ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా తదితర దేశాలు ఉన్నాయి. సి గ్రూప్లో నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్, డి గ్రూప్లో దక్షిణాఫ్రికా, పోలాండ్, పెరు దేశాలు తలబడబోతున్నాయి. మరి కోచ్గా మనోడు అని ఇక్కడ మరొక ఆర్టికల్ చూడవచ్చు. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఖోఖో ప్రపంచ కప్లో పాల్గొనేందుకు భారత మహిళా జట్టుకు తెలంగాణ అథ్లెటిక్ మరియు ఖోఖో మహిళా జట్టుకు తెలంగాణకు చెందిన ఇస్లావత్ నరేష్ కోచ్గా వ్యవహరించుచున్నాడు. మరి నరేష్ది కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజారుపల్లి తాండా కావడం విశేషం. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎవరికి కోచ్గా వ్యవహరిస్తున్నారు. మహిళా జట్టుకు తెలంగాణకు చెందిన ఇస్లావత్ నరేష్ కోచ్గా వ్యవహరిస్తున్నారు భారతీయ ఖోఖో మహిళా జట్టుకు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం, మొట్టమొదటి ప్రపంచ ఖోఖో కప్ ఆతిథ్యం ఏ దేశంలో జరగబోతుంది అంటే భారతదేశంలో జరగబోతుంది. ఎక్కడ అంటే న్యూఢిల్లీ, మరియు ఏ స్టేడియంలో అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది. మరి కొన్ని దేశాలతో పాటు మన దేశం కూడా ఈ పోటీలో పాల్గొనబోతుంది. జట్టులో 12 మంది సభ్యులతో సాగే ఈ క్రీడ మరి భారతదేశం తనదైన ముద్ర వేస్తుందా, మరి ప్రపంచ కప్ సాధిస్తుందా చూడాలి. ఖోఖో ప్రపంచ కప్ భారత్ వేదికగా జరగబోతుంది. మరి న్యూఢిల్లీ వేదికగా భారత్లో జరగబోతున్న ఈ ప్రపంచ కప్ ఖోఖో ప్రపంచ కప్ తొలి ప్రపంచ కప్ కావడం విశేషం. అది కూడా భారతదేశంలో జరగబోతుండడం విశేషమైన విషయంగా చెప్పవచ్చు. ఒక అంశం, ముఖ్యమైన అంశం, 67వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అయినటువంటి ప్రభోవో సుబియాంతో రావడం జరుగుతుంది. మరి ఈయన ముఖ్య అతిథిగా భారత్లో రావడం ఇది తొలిసారి. మరియు భారత్లో ఇదివరకు జరిగిన గణతంత్ర వేడుకలకు 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్ మైక్రాన్ రావడం జరిగింది. మరి ఈయన ఈ ఏడాది 2025 67వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభోవో సుబియాంతో ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడానికి సర్వం సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో. కరెంట్ అఫైర్స్లో మరో ముఖ్యమైన అంశం, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024కు గాను మేటి పురుష జావెలింగ్ త్రో అథ్లెటిక్ నీరజ్ చోప్రాను ఎంపిక చేసింది. మరి అతడు వరుసగా 2వ ఏడాది ర్యాంకింగ్ మొదటి స్థానంలో నిలవడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి అమెరికా మ్యాగజైన్
ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 గాను మేటి పురుష జావెలింగ్ త్రో అథ్లెటిక్గా నీరజ్ చోప్రాను ఎంపిక చేయడం జరిగింది. మరొక ముఖ్యమైన అంశం చూసుకున్నట్లయితే కేంద్ర పన్నుల్లో వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్ను విభాగాల్లో చూసుకున్నట్లయితే మరి జనవరికి సంబంధించిన డాటాను చూసుకున్నట్లయితే తెలంగాణకు 3,637 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 7,002 కోట్లు పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 31,039 కోట్లు దక్కాయి. తెలంగాణలోని చేనేత జౌళి కార్మికులకు ₹168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 జనవరి 10న ఆమోద ముద్ర తెలిపారు. మరి ఇందులో భాగంగా నేతన్న పొదుపు నిధికి 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసాకు 44 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మరి కార్మికులకు కోట్లతో చేనేత కార్మికులకు అభయహస్త పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 10, 2025న ఆమోద ముద్ర తెలిపారు. మరొక అంశం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 2025లో 6.6% వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి ద యుఎన్ఏ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదికలో అంచనా వేసింది. బలమైన ప్రైవేటు వినియోగం పెట్టుబడులు ఇందుకు మద్దతుగా నిలవచ్చని పేర్కొంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఏ సంస్థ విడుదల చేసింది, ఎంత శాతం వృద్ధి నమోదు అయింది గుర్తుంచుకోవాలి. ఆసియాలో అగ్రగామిగా 10 మంది ధనవంతుల జాబితాలో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. తొలి 10 మంది జాబితాలో 3 భారతీయులే కావడం, ఆసియాలో భారతీయులు ధనవంతులు కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. గుర్తుంచుకోవాలి, ఆసియాలో తొలి 10 మంది జాబితాలో 3 భారతీయులే ఉన్నారు. అందులో తొలి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇది ఆసియా ఖండానికి సంబంధించిన ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక ధనవంతుల జాబితా. మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ మరియు జెఫ్ బెజోస్ మరియు 3వ స్థానంలో మార్క్ జుగర్బర్గ్, వీళ్ళు మొదటి 3 వరుస స్థానాల్లో నిలవడం జరిగింది. ఇవి నేటి ముఖ్యమైన అంశాలు, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.